హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ స్కీమ్స్ అప్డేట్స్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చినామండి. అదేంటంటే కొత్తగా ఎవరైతే పెన్షన్ కి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళకైతే ప్రభుత్వం అయితే ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. ఎంతో కష్టపడి అయితే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకు అందిస్తున్నానండి. ప్లీజ్ అండి, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలకల్లా ముందుగా 93,000 పెన్షన్స్ ని కొత్తగా విడుదల చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మంత్రి అయిన కొండంపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేశారండి. అది వచ్చేసి ఒక చిన్న పేపర్ ప్రెస్ మీట్ లో అయితే ఆయన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ స్పైస్ పెన్షన్స్ అయితే ఆల్రెడీ భర్త చనిపోయి భార్యకి ఆ పెన్షన్ ట్రాన్స్ఫర్ అనేది గత కొన్ని రోజులుగా మన ఆంధ్రప్రదేశ్ లో అయితే జరుగుతూ వస్తుంది. కానీ ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకున్న వితంతు పెన్షన్స్ కానీ ఇంకా రకరకాల పెన్షన్స్ అయితే ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకున్నారో వారికైతే గవర్నమెంట్ అయితే ఒక మంచి సువర్ణ అవకాశం అయితే అందిస్తుందండి. ఎందుకంటే వచ్చే నెల అంటే మే నెల లాస్ట్ లో కానీ లేదా జూన్ నెల ఫస్ట్ లో కానీ కొత్తగా ఎవరైతే పెన్షన్ కి అప్లై చేయాలనుకున్నారో అటువంటి వారందరికీ అవకాశాన్ని కల్పిస్తూ 93,000 మంది కొత్త పెన్షన్స్ ని విడుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తుందని చెప్పేసి మంత్రి గారు అయితే తెలియజేశారండి. దీనికి సంబంధించిన ఈ పెన్షన్స్ అంటే 93,000 పెన్షన్స్ ఒకే కేటగిరీకి ఇస్తారా లేదంటే అన్ని కేటగిరీకి ఇస్తారా అని చెప్పి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తొందరలో వస్తుంది అని చెప్పేసి తెలియజేశారు. అదేవిధంగా ఈ 93,000 మంది కొత్త పెన్షన్స్ వచ్చేసి మెయిన్ అయితే ఎక్కువ వితంతులకి అవకాశం కల్పిస్తామని చెప్పేసి తెలియజేశారు. ఎందుకంటే చాలా మంది భర్త చనిపోయి కొంతమంది ఇంకా అప్లై చేయక వారికైతే పెన్షన్స్ రాలేదని చెప్పి చాలా మంది అయితే తెలియజేశారు గత కొన్ని రోజుల నుంచి. అందుకని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దీని మీద దృష్టి సాధించి దాదాపు 93,000 మంది కొత్త పెన్షన్స్ కి విడుదల చేయాలని చెప్పేసి భావించింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మొత్తం అంటే ఎప్పుడు అప్లికేషన్ ఓపెన్ అవుతుందంటే మే నెల లాస్ట్ లో కానీ లేదంటే జూన్ నెల ఫస్ట్ లో కానీ దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో ఓపెన్ అవుతాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది. అదేవిధంగా గత ప్రభుత్వం అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కొత్త పెన్షన్ అనేది విడుదల చేస్తా వచ్చింది. దీనికి సంబంధించి అప్పటి నుంచి ఏదైతే అప్పుడు ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త పెన్షన్స్ అనేది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే రిలీజ్ చేయలేదు. అందువల్లే దాదాపు 93,000 మంది కొత్త పెన్షన్స్ కి అర్హులని చెప్పేసి వాళ్ళని అయితే విడుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అంటే మే నెల లాస్ట్ లో కానీ లేదా జూన్ నెల ఫస్ట్ లో కానీ ఈ కొత్త పెన్షన్స్ అయితే విడుదల చేయాలని చెప్పేసి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తుందండి. అదేవిధంగా ఏదైతే సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయింది. దీనికి సంబంధించి ఎవరైతే వికలాంగుల సంఘాలు అయితే ప్రభుత్వం అభ్యర్థుల మేరకే ప్రభుత్వం మళ్ళీ సదరం సర్టిఫికేట్లు స్లాట్ అనేది రిలీజ్ చేసిందండి 3 నెలలకి. ఈ 3 నెలల సదరం సర్టిఫికేట్ స్లాట్లు అయితే 3 నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోయినాయి. అంటే అంతమంది ఈ మధ్యకాలంలో సదరం సర్టిఫికేట్ రిలీజ్ చేయలేదు కాబట్టి గత 3 నెలల నుంచి అయితే సదరం సర్టిఫికేట్లు అనేది రిలీజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి రిలీజ్ చేసేసరికి 3 నెలల సదరం సర్టిఫికేట్లు అనేది 3 నిమిషాల్లోనే కంప్లీట్ అయితే అయిపోయినాయండి. నెక్స్ట్ మళ్ళీ అయితే జూలైలో అయితే మళ్ళీ రిలీజ్ చేస్తారు. మేబీ ఖచ్చితంగా అందరూ కనిపెట్టుకొని ఈసారి ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదు అటువంటి వారు అయితే అప్లై చేసుకోండి. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే ముందుగా ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తానండి. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అందుకే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. మీరు ఎంతో కష్టపడి అయితే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి మీకు అందిస్తున్నానండి. ప్లీజ్ అండి.